రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్ కాసేపట్లో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు ప్రారంభం కానున్నాయి. నేటి నుండి 2 రోజుల పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్చువల్గా మహానాడు కార్యక్రమం జరగనుంది. స్త్రీ శక్తిని చాటేలా మహానాడు 2026ను కూడా నిర్వహించనున్నారు. ఇక 2029 ఎన్నికలకు మహానాడులో రోడ్ మ్యాప్ను నిర్ణయించి టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నాయకులకు అలాగే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి మహానాడుకు హాజరు కానున్నారు. ఇక ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా వర్చువల్గా మహానాడు నిర్వహిస్తుండగా పార్టీ కేంద్ర కార్యాలయం నుండి కూడా మహానాడులో పోలిట్ బ్యూరో, జాతీయ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. క్లస్టర్ల వారీగా వర్చువల్గా టీడీపీ శ్రేణులు మహానాడులో పాల్గొననున్నారు. ఇక ఇదే విధంగా చూసినట్టయితే మహానాడుకు సంబంధించి లైవ్ కొనసాగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, మహానాడుకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అత్యంత వైభవంగా అయితే జరగబోతున్నాయి. మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే ఈ వేడుకలు అయితే నిర్వహించనున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకోవచ్చు, విజువల్స్ లో మన బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే పౌలిట్ బ్యూరో సభ్యులు కానీ అదే విధంగా ఎవరైతే రాష్ట్ర కమిటీలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా హాజరైన పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే దీంట్లో కీలకం అంటే ప్రధానంగా ఈ 2 రోజులు నిర్వహించే మహానాడు ఏదైతే ఉందో అత్యంత కీలకంగా వైభవపేతంగా అయితే నిర్వహించనున్నారు. దీంతో పాటు కొద్ది సేపట్లో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు మంత్రి నారా లోకేష్ తో పాటు సీఎం చంద్రబాబు, ఈ పోలిట్ బ్యూరో సభ్యులు అంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి దీంతో పాటు ఏదైతే కీలకంగా మహానాడు తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఈ తీర్మానాలను బాగా ప్రవేశపెట్టబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ గా మనం చూడొచ్చు, నేతలంతా కూడా పోలిట్ బ్యూరో సభ్యులు అదే విధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా కూడా హాజరవుతున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు కేంద్ర కార్యాలయానికి చేరుకొని మహానాడు అయితే ప్రారంభించనున్నారు ఈ 2 రోజుల పాటు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు మహిళా శక్తికి సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని ఉదయం అంతా కూడా మహిళా శక్తికి సంబంధించిన దానిపైన మహిళలకు ప్రాధాన్యతతో పాటు 33% ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేందుకు కీలకంగా కూడా ఒక తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రోజు మొత్తంగా 10 తీర్మానాలు అయితే ఉండబోతున్నాయి. రేపు మరో 10 తీర్మానాలను అయితే ప్రవేశపెడతారు. అందులో కీలకమైన తీర్మానం స్త్రీ శక్తికి సంబంధించింది. దాన్ని ఏదైతే అసెంబ్లీలో కూడా ఈ బిల్ పాస్ చేసిన తర్వాత పార్లమెంట్కి కూడా పంపించాలని చెప్పని అధిష్టానం భావిస్తుంది. ఈ మేరకు ఈరోజు స్త్రీ శక్తికి సంబంధించి దానిపైన అయితే ప్రధానంగా చర్చ ఉండబోతుంది. మధ్యాహ్నం నుంచి ఏదైతే అంటే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దానికి సంబంధించి కూడా మధ్యాహ్నం కీలకంగా దానిపైన కూడా చర్చ ఉండబోతుంది. దాంతోపాటు రేపు ఏదైతే ఉందో రేపు అన్న నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని దానికి సంబంధించి దాంతోపాటు మరో 10 తీర్మానాలు, కీలకమైన తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి అటు తెలంగాణ నుంచి అదేవిధంగా నేషనల్ వైడ్గా ఉన్న తీర్మానాలన్నిటినీ కూడా ప్రవేశపెట్టి మరింత బలోపేతం చేయాలి. 3 సంవత్సరాలు ఏదైతే కాలపరిమితిలో ఉందో ఈ కాలపరిమితి మొత్తం కూడా పార్టీకి క్షేత్ర చేసుకుంటూ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని చెప్పని అయితే అధిష్టానం భావిస్తుంది. ఈ మేరకు ఈ ఏర్పాట్లన్నిటినీ కూడా పెద్ద ఎత్తున అయితే చేపట్టింది. దాంతో ప్రధాన చూసుకున్నట్లయితే ఈసారి అయితే ప్రధానంగా వర్చువల్ విధానాన్ని అయితే మహానాడును ఏర్పాటు చేశారు. ఈ వర్చువల్ విధానంలో ప్రత్యేక స్క్రీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1874 స్క్రీన్లను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా వీక్షించేలాగా ఎక్కడికక్కడ ఈ ఏర్పాట్లు అయితే జరిగాయి. అయితే దీంట్లో ఏదైతే ఈ మహానాడు మొదటి నుంచి కూడా నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పని భావించింది అధిష్టానం. అయితే ఏదైతే యుద్ధ పరిస్థితులు మోదీ ఈ మహానాడును కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేయాలని చెప్పని అధిష్టానం భావించింది. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఏదైతే పొదుపు చర్యలు చేపట్టారో ఆ చర్యల్లో భాగంగానే ఈ మహానాడును ఈసారి హైబ్రిడ్ విధానంలో వర్చువల్గా అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూసుకోవచ్చు, ఇవాళ రేపు కూడా అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా
వాతావరణాన్ని అయితే సంతరించుకుందనే చెప్పాలి. దీంట్లో ప్రధానంగా కీలకంగా ఈ తీర్మానాలు అయితే ఉండబోతున్నాయి. దీంతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతంతో పాటు ఇప్పటి వరకు ఈ రెండేళ్ల పాలన ఏదైతే ఉందో పార్టీ రెండేళ్ల పాలనలో ఏం చేశాం, క్షేత్రస్థాయిలో ఎలాంటి పథకాలు, సంక్షేమ పథకాలతో పాటు ఎలాంటి అభివృద్ధి పథకాలను మనం తీసుకువచ్చాం, దాంతోపాటు ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు కీలకంగా అంటే మంత్రి నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మొట్టమొదటిసారి ఎన్నికైన నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత నిర్వహిస్తున్న మహానాడు అత్యంత కీలకంగా ఉండబోతుంది. ఉద్యోగులకు అంటే నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పని ఒక ప్రణాళికతో అయితే రూపొందించబోతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు కీలకమైన చర్చ కూడా ఉండబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ 2 రోజుల పాటు అత్యంత ఘనంగా అయితే ఈ మహానాడు ఉండబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.